హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ స్టైల్లో అసలైన బగారా రైస్ని పొడి పొడిగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనితో పాటు చికెన్ కర్రీని టేస్టీగా అలాగే సింపుల్గా చేసి చూపిస్తున్నాను. ఈ 2 రెసిపీస్ని చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తున్నాను. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ బగారా రైస్ని చేసి చూపిస్తున్నాను. దీనికోసం ఒక గిన్నెలో 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ని పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ 1 స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత బగారా దినుసులు వేసుకోండి. ఒక మీడియం సైజు దాల్చిన చెక్క, మిరియాలు, స్టార్ ఫ్లవరు, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, జాపత్రి, లవంగాలు వేసుకోండి. వాటితో పాటు 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా సాజీరా కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని అంతా ఒకసారి కలుపుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే కర్రీస్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎప్పుడు చేసుకున్న ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోండి. తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. టమాటాలు మెత్తబడిన తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ వరకు వాటర్ని పోసుకోండి. అదే నార్మల్ రైస్ని తీసుకుంటే 1 గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వాటర్ని అయితే పోసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకొని మూత పెట్టుకోండి. రైస్ ఉడికేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోండి. కొద్దిసేపటికి రైస్ మంచిగా ఉడికిపోయింది. చూసారా, పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిపోయింది. తర్వాత చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి. క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు ఉప్పు, 2 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి చీలికలు, 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా చేసి వేసుకోండి, కర్రీ టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 1 కప్ వరకు పెరుగును వేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వలన చికెన్ కుక్ అవడానికి ఎక్కువ టైం పట్టదు, తొందరగా కుక్ అవుతుంది. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసి పక్కన పెట్టుకోండి. గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఆల్రెడీ చికెన్లో వేసాం కదా, సో చూసుకొని కొద్దిగా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత కింద నుంచి పై వరకు అంతా కలిసేలా కలుపుకోండి. తర్వాత మూత పెట్టుకొని చికెన్ని బాగా ఉడికించుకోండి. చికెన్లో వాటర్ రిలీజ్ అవుతాయి కదా, సో ఆ వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోవాలి. సో చూసారు కదా, చికెన్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని పోసుకోండి. అలాగే ముందుగా చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకోండి. టమాటో పేస్ట్ని అలాగే వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. మీరు మీకు కావాల్సినట్టు వేసుకోండి. టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా లేదంటే చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోండి. ఇవి 2 వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇవి 2 వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాలు ఉడికించుకోండి. ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇలా చేసుకున్న చికెన్ని రైస్లోనే కాదు చపాతీలో తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీని సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీని మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.